దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని మనం చదువుకొని దేవుని మాటలు మనం విందాం. చూడండి, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 4వ వచనాన్ని మనం ఇలా చదువుదాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రియులారా, చదువుకున్న వాక్యంలో 2 అమూల్యమైనటువంటి విషయాలు మనం చూస్తాం. మొదటిది ఏమిటి అంటే దేవుని దగ్గర ప్రార్థన చేయటం. భక్తుడైనటువంటి కీర్తనాకారుడు అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేశాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అన్నాడు. ఆయనకి చాలా సమస్యలు ఉన్నాయి, చాలా భయాలు ఉన్నాయి, చాలా అవసరతలో ఉన్నాడు. అయితే ఆయన ఏం చేశాడు? దేవుని దగ్గర ఆయన విచారణ చేశాడు. ప్రియులారా, ఈ రోజున మీ జీవితంలో ఏవో కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు గుండా వెళ్తున్నారు, చాలా భయాలలో మీరున్నారు. అయితే మీరు ఇప్పుడు ఏం చేస్తారు? మనుషుల దగ్గరికి వెళ్తారా? మనుషులు ఏమైనా నీకు సహాయపడతారంటారా? వారు ఏమన్నా ఆర్చేవారా, తీర్చేవారా? మీరే చెప్పండి. బైబిల్లో వెరీ క్లియర్గా రాయబడి ఉంది, మనుషుల సాయం వ్యర్థమని. ఒకవేళ నీ కొరకు దేవుడే నడిపించి వాడుకుంటే అది వేరే విషయం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనేగా బైబిల్ చెప్తుంది. కనుక నువ్వు ఇక్కడికి ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది పడే కంటే నీకు సహాయం చేయగలిగిన దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకోవాలి, ఆయన దగ్గర విచారణ చేయాలి. ప్రభువా, ఈ భయంలో నుంచి నాకు విడుదలివ్వండి, ఈ సమస్యలో నుంచి విడుదలివ్వండి, ఈ కష్టంలో నుంచి నాకు విడుదల కావాలయ్యా అంటూ దేవుని దగ్గర నువ్వు మనవి చేయాలి, నువ్వు మొరపెట్టాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నిన్ను అడుగుతున్నాను, నువ్వు దేవుని దగ్గర మోకరించి మొరపెట్టే వ్యక్తివేనా? ప్రార్థించే వ్యక్తివేనా? నీ అవసరాలు దేవునికి చెప్పుకునే వ్యక్తివేనా? నువ్వు దేవుని సన్నిధిలో ప్రభువా నాకు హెల్ప్ చేయమని మోకాళ్ళ మీద పడి అడిగే వ్యక్తివేనా? ఈనాడు మనిషి ఎందుకో అన్నీ చేస్తాడు కానీ ప్రార్థన మాత్రం చేయడు. అందరికీ చెప్పుకుంటాడు కానీ దేవునికి మాత్రం చెప్పుకోడు. కానీ కీర్తనాకారుడు ఏమంటున్నాడు? నేను యెహోవా యొద్ద విచారణ చేశాను, నేను మొరపెట్టాను, నేను అడిగాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అన్నాడు. తప్పకుండా దేవుడు జవాబిస్తాడు, సహాయం చేస్తాడు. ఈ సహాయం కూడా ఎలాంటిది, జవాబు ఎలాంటిది అంటే ఈ 2వ భాగంలో అంటున్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు అని. ఎంత మంచి మాట అండి! నాకు కలిగిన భయాలన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించాడట. ఎన్నో భయాలు ఉన్నాయని కదా మనం అనుకున్నాం. ఆ భయాలన్నిటిలో నుంచి దేవుడు తప్పించాడు. ప్రియబిడ్డ, ఈ రోజున నువ్వేదో భయంలో ఉంటే, ఏదో కష్టంలో ఉంటే, ఏదో నీ కుటుంబంలో జరిగిన పరిస్థితిని బట్టి ఇబ్బంది పడుతూ ఉంటే, అయ్యో ఏం జరగబోతుందో, నాకు ఏ కీడు రాబోతుందో, లేదా శత్రువులుగా ఉన్నటువంటి మనుషులు నాకేదైనా హాని చేస్తారేమో, అయ్యో ఈ జబ్బు తగ్గదేమో, ఏవో భయాలు నిన్ను ఆవరించాయిగా. అలాంటి భయాల గుండా నువ్వు వెళుతూ భయంలో కనుక ఈ సమయంలో నువ్వు ఉన్నట్లయితే
దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ చెబుతున్న మాట ఏందో తెలుసా? బిడ్డ, నా దగ్గర మొరపెట్టు, నా దగ్గర విచారణ చేయి, ప్రార్థన చేయి, నీ భయాలన్నిటిలో నుంచి నేను నిన్ను విడిపిస్తాను అని. ధైర్యంగా ఉండు. దేవుడు నీ భయాలన్నిటిలో నుంచి నిన్ను విడిపించే మంచి దేవుడు ఆయన, మంచి దేవుడు. ప్రియులారా, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనాన్ని గనక మీరు ఒకసారి చదివితే అక్కడ ఏముందో తెలుసా? భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలకుండా స్థిరంగా ఉంటాడు అని రాస్తుంది. భయపడటం ద్వారా మనుషులకి ఉరి వస్తుంది, మరికొంత టెన్షన్, మరికొంత ఒత్తిడి, భయంతో మరికొంత ఇబ్బందుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం, మరికొన్ని సమస్యల్లోకి వెళ్ళిపోతున్నాం. భయం అనేది ఎంత పెద్ద ప్రమాదమో కదా, ఎంత పెద్ద ప్రమాదమో. నేను కొన్నిసార్లు చెప్తూ ఉంటాను, ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుంటూరు ఏరియాలో. కరెక్ట్గా అడ్రస్ నాకు తెలియదు కానండి, నేను విన్నాను. ఇంట్లో ఉన్నటువంటి పాప 10th క్లాస్ పరీక్షలు రాసింది, రిజల్ట్ రావాలి. తల్లిదండ్రులు, నిన్ను బాగా కష్టపడి చదివిస్తున్నాం, చాలా డబ్బు ఖర్చు పెట్టాం, ఒకవేళ నువ్వు గనక పాస్ అవ్వలేదనుకో నీ సంగతి చెప్తాం, నేను అస్సలు ఊరుకోము, తప్పావంటే మాత్రం నీకు మామూలుగా ఉండదు. ఇలా బాగా చదవాలి బిడ్డ అన్న ఒక ఆలోచనతో ఎలా మాట్లాడాలో తెలియక ఆ ఎగ్జామ్స్ రాసేటటువంటి టయాల్లో ఇలాంటి మాటలతో ఆ బిడ్డని బెదిరించారు. అంటే బాగా చదివిద్దన్న ఆలోచన వాళ్ళకుంది, కానీ ఇలా ఒత్తిడి చేయకూడదు అన్న జ్ఞానం వాళ్ళకు లేదు. ఆ బిడ్డ బాగా టెన్షన్ అయిపోయింది. సరే, మొత్తానికి ఎగ్జామ్స్ రాసింది, రిజల్ట్ రావాలి, సమయం దగ్గర పడుతుంది. ఈ బిడ్డకు భయం పట్టుకుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఒకవేళ తప్పితే మా అమ్మ మా నాన్న ఊరుకోరు, అరుస్తారు, నన్ను ఏదో చేస్తారు, ఇబ్బంది పెడతారు, కొడతారు, తిడతారు. ఈ భయం పట్టేసింది ఆ బిడ్డకి. రిజల్ట్ ఇంకా చాలా దగ్గర పడ్డాయి. ఒక వారానికి రిజల్ట్, 3 రోజులకి, ఇదిగో రేపు కాక ఎల్లుండే, రేపే రిజల్ట్. ఆ బిడ్డకి బాగా ఒత్తిడి ఎక్కువైపోయింది, చెప్పలేని భయం వచ్చేసి ఇక ఆ ఒత్తిడి టెన్షన్ తట్టుకోలేక ఇంట్లో ఉరి వేసుకొని ఆ బిడ్డ చనిపోయింది. ఇక్కడ ఒక మాట చెప్పనా, ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు దయచేసి పిల్లల్ని ఇలా ఒత్తిడి చేయకండి, మర్చిపోకండి, చదువు కంటే కూడా నీ బిడ్డ చాలా ముఖ్యం. ఇంత అమూల్యమైనటువంటి గొప్ప విషయాన్ని మీరు ఎలా మిస్ అయ్యారో నాకు అర్థం కాదు. చదువు కంటే కూడా నీ బిడ్డ చాలా ముఖ్యం. నీ బిడ్డ కంటే చదువు ముఖ్యమా? ఈనాడు ప్రపంచంలో కేవలం చదువుకున్న వాళ్ళు మాత్రమే బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారా? ఆ లెక్కకొస్తే నేను అసలు 4వ తరగతి చదువుకున్నాను, మరి నేనేం చేయాలప్పుడు? కాదు, చదువు కంటే నీ బిడ్డ ముఖ్యం. మర్చిపోవద్దు. ఇది ప్రోత్సహించండి, భయపెట్టకండి. ఈ రెండిటికి బోలెడంత తేడా ఉంది. మీకు ఒక మాట చెప్పనా, ఈరోజు బిడ్డ చనిపోయింది కదా భయంతో, రేపు రిజల్ట్ వచ్చాయి. ఆ బిడ్డ 10th క్లాసు ఫస్ట్ క్లాసులో పాస్ అయింది. ఇప్పుడు ఏం చెబుదాం? భయపడుట వలన మనుషులకి ఉరి వస్తుంది, ఎక్కువ శ్రమ. దేవుని యందు నమ్మిక ఉంచు, భయపడద్దు. దేవుని దగ్గర విచారణ చేయి. 34వ కీర్తన 4వ వచనం ప్రకారం ఆయన దగ్గర విచారణ చేయి, ఆయన ఉత్తరం ఇస్తాడు. నీకు కలిగిన భయాలన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. మరి బిడ్డ, ఈరోజు ఏదైనా ఒక భయం నిన్ను ఆవరించుంటే, భయం నిన్ను పట్టుకొని ఇబ్బంది పెడుతూ ఉంటే ధైర్యంగా ఉండు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నీకు ఈరోజున్న భయాలన్నిటిలోంచి ప్రభు విడిపిస్తాడు. కన్నెలతో మొరపెట్టు, దేవుని కాళ్ళు పట్టుకో, ఆయన కనికరిస్తాడు, సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. విత్తబడిన చక్కని వర్తమానం బిడ్డలకు దీవెనకరంగా చేయండి. మీ దగ్గరే మొరపెట్టుకొని విచారించటానికి సహాయం చేయండి. విచారణ చేయటానికి, మొరపెట్టుకోవటానికి, అడగటానికి కృప చూపండి. మీరు ఉత్తరం ఇవ్వండి. తిరిగి నాయన వారికి కలిగిన భయాలన్నిటిలో నుంచి
వారిని విడిపించండి. వారి కన్నీరు తొడవండి. ఏ భయాల్లో ఉన్నారో ప్రభువా సహాయపడండి. ఒకవేళ యవ్వన బిడ్డలు భయాల్లో ఉండుండొచ్చు నాయన. వారి భవిష్యత్తును బట్టి, చదువులను బట్టి ఏవేవో ఉండొచ్చు. వాటన్నిటి నుండి మీరు విడిపించి సహాయపడి ధైర్యాన్ని ఇచ్చి కృప చూపండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీ తోడై ఉండును గాక. ఆమేన్.